మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, ఉచిత పథకాలు అనేటటువంటి మనిషిని ఏ విధంగా ఆర్థిక పరమైనటువంటి స్థితికి దిగజారుస్తాయో ఈ మధ్య కాలంలో నేను చూస్తున్నటువంటి కొన్ని ఉచిత పథకాల కింద ఎంతమంది నష్టపోతున్నారు, దేశం మీద ఎంత భారం పడుతుంది, ప్రభుత్వాల మీద ఎంత భారం పడుతుంది, అలాగే ట్యాక్స్ పేయర్స్ మీద ఎంత భారం పడుతుంది, ఇదన్నీ పక్కన పెడితే కేవలము కొంత మోతాదు ఉచిత పథకాల మీద ఆధారపడేటటువంటి వాళ్ళ మీద మిగిలిన జీవితం అంతా కూడా ఏ విధమైనటువంటి ఆర్థిక భారాలు పడుతున్నాయి అనేటటువంటి విషయాన్ని నేను ఇక్కడ చర్చించదలిచాను. ముఖ్యంగా వాటిలో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. ఇది మొట్టమొదటగా మనకి కర్ణాటకలో స్టార్ట్ అయింది. ఎందుకంటే కర్ణాటకలో కూడా మా బంధువులు ఉన్నారు. వాళ్ళు కేవలము ఉచిత బస్సు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని కలిగిస్తామని చెప్పగానే మిడిల్ క్లాస్ కాదు, లోయర్ మిడిల్ క్లాస్ నుంచి కింద వరకు కూడా బిలో పావర్టీ లైన్ మహిళలందరూ కూడా చాలా సంతోషపడి ప్రభుత్వము తమకేదో ఉద్ధరించేస్తుంది అనేటటువంటి దీంతో టక 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 ఓట్లు గుద్దేసి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం అనేది జరిగింది. అక్కడి నుంచి మొదలు పెడితే ఉచిత కరెంటు అని చెప్పారు. మహిళల పేరు మీద ఇల్లు ఉంటే, మహిళల పేరు మీద కరెంటు మీటర్ గనక వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకి యూనిట్ కి ఇంతవరకు కూడా పలానా అంతవరకు కూడా ఉచిత కరెంటు అనేటటువంటిది ఒక డిక్లరేషన్ ఇచ్చేసారు. ఇచ్చిన తర్వాత ఇంకేముంది, మహిళలందరూ నెలకు వచ్చేసరికి ఉచిత బస్సు అంటున్నారు. మనం ప్రయాణాలు చేయాలని అనుకుంటున్నాము, పెళ్ళిళ్ళకి పేరెంటాళ్ళకి వెళ్ళాలంటే 8,000 రూపాయలు ఖర్చులు అవుతున్నాయి, ఇవన్నీ మనకు కలిసి వస్తాయి. ఇంకొకటి ఏంటి అనంటే, ఈ ప్రయాణం రావడం వల్ల ఏమవుతుందంటే వ్యాపారాలకు కానీ ఇంకొక విధంగానే ఒక చోటు నుంచి ఒక చోటుకి ఫ్రీక్వెంట్ గా వెళ్ళి రావడానికి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మహిళలు ఆలోచించాల. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే ఉచితము అనగానే ఏదో వచ్చి మీద పడిపోతుంది లాభము అనేటటువంటి దాంతో ఓట్లు వేయటం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, వచ్చిన తర్వాత కరెక్ట్ గా 3 నెలలు అందరికీ బాగానే ఉంది. 4వ నెల నుంచి ఒక్కొక్కరికి కళ్ళు గిర్రం తిరిగింది. ఫస్ట్ నేను చూసింది కర్ణాటక. ఎందుకు అనంటే వాళ్ళందరూ మొత్తం అక్కడ నేను ఒక అదేంటి మా ఫ్యామిలీ ఫంక్షన్ కోసం అని చెప్పేసి వెళ్ళాను. అక్కడ ఒక గ్రామంలో కనీసం ఒక 200 మంది 300 మంది మహిళలు కూర్చొని ఉంటే వాళ్ళల్లో నేను కూడా కూర్చొని ఉన్నాను. వాళ్ళు వాపోయినటువంటి విషయాలు ఏంటంటే, ఏంటో ఈ గవర్నమెంట్ కి అదేంటి ఫ్రీ బస్ అంటే ఓటేసాము, కరెంట్ బిల్ అంటే ఫ్రీ కరెంట్ బిల్ అంటే ఓటేసాము, ఇవాళ చూస్తేనేమో మినిమం కరెంటు బిల్లు 100 యూనిట్లు దాటేంత వరకు కూడా ఇంత మళ్ళీ కరెంటు బిల్లు వేస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ 100 దాటిన తర్వాత ఒక్క యూనిట్ ఎక్కువైనా కూడా మిగిలినటువంటి 100 యూనిట్లకు కూడా బిల్ వేసేస్తున్నారు అనేటటువంటిది భయంకరమైనటువంటి ఎలిగేషన్ అన్నమాట. ఎంత బాపోయారు అనంటే గవర్నమెంట్ ఎప్పుడూ కూడా, మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఉచితము అనగానే చంకలు గుద్దుకొని పోలోమని బొక్కబోర్లా పడి ఓటు వేశారా, ఆ పోటు చివరికి ఓటు వేసిన వాడికే తగులుతుంది. ఇప్పుడు కూడా నేను చూస్తున్నాను కదా, ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉచిత బస్సు పథకం అనేటటువంటిది పెట్టడం వల్ల ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితులను మనం చూసాము అనంటే, ఫస్ట్ తెలంగాణలో స్టార్ట్ అయింది. తెలంగాణలో మీమ్స్ ఎంత పరాచకమైపోయింది అనంటే, బస్సులో కూర్చొని కూరగాయలు ఒలుచుకున్నారు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అనంటే, ఏమో ఎక్కడికి వెళ్తావు, ఇది వెళ్ళేంత దూరం వరకు వెళ్తా. మళ్ళీ అమ్మ ఎక్కడ దిగుతావు అనంటే, ఆ మధ్యలో దిగి మళ్ళీ మా ఊరు బస్సు ఎక్కుతా. అంటే ఇంట్లో కూర్చొని పని పాట లేనటువంటి అమ్మలక్కలు, ఏమి తోచనటువంటి అమ్మలక్కలు, అవసరం ఉండి లేకపోయినా కూడా పక్కింటాళ్ళింటికి కనుక టీవీ చూడటానికి పక్కింటికి వెళ్ళినట్టుగా బస్సుల్లో ఎక్కి కూర్చొని ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద తిరగడం అనేటటువంటిది, బస్సుల్లో తిరగడం అనేటటువంటిది నేర్చుకున్న తర్వాత, మై డియర్ ఫ్రెండ్స్, బస్సు నీ ఇంటి దగ్గర ఉన్నటువంటి స్టాప్ నుంచి ఇంకొక స్టాప్ వరకు వెళ్ళడానికి బస్సులో పెట్రోల్ పోయాలి. ఆ సంగతి ఎవరికైనా తెలుసా? అలాగే ఆ బస్సుని నడపడానికి ఒక సిబ్బంది ఉంటుంది, ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక కండక్టర్ ఉంటాడు, వాళ్ళిద్దరికి జీతాలు ఇవ్వాలి. అలాగే ఆ బస్సు ఏ రూట్ లో వెళ్తుందో ఆ రూట్ లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వానికి చెందినటువంటి అధికారులు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. అలాగే ఆ వ్యవస్థ మొత్తం, ఆ బస్సు పాడైపోతే మళ్ళీ షెడ్ లోకి తీసుకొస్తే ఆ బస్సుని బాగు చేసి మళ్ళీ దాన్ని పంపించడానికి అక్కడ మెకానిక్లు ఉంటారు, వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. బస్సు ఏదైనా రిపేర్ కి వచ్చింది అంటే మళ్ళీ దానికి డబ్బు ఖర్చు అవుతుంది. మై డియర్ మహిళా మనులారా,
మీరందరూ ఇష్టం వచ్చినట్టు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేసేస్తే వీటన్నిటికీ ఆ వ్యవస్థని నడపడానికి అయ్యేటటువంటి ఖర్చు ఎవడిస్తాడు? ఎవడమ్మా మొగుడు కడతాడు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే, మహిళలు అనంటే గౌరవంతో ఉండవలసినటువంటి వాళ్ళు, ప్రవర్తించాల్సినటువంటి మహిళలు ఇవాళ ఉచిత బస్సు ప్రయాణాల్లో జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఎంత భయంకరంగా కొట్టుకుంటున్నారంటే మహిళా జాతి పరువు మొత్తం బస్సుల్లో పోతుంది. ఆ ఉచిత బస్సు ప్రయాణాల ద్వారా ఒక మహిళలో ఉన్నటువంటి ఔన్నత్యం కానివ్వండి, ఒక మహిళలో ఉన్నటువంటి గౌరవం కానివ్వండి, మర్యాదలు లేకుండా కుళాయి దగ్గర తగులాటలు మొత్తం తీసుకొని వచ్చి ఈరోజు మనం ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నాము అంటే సిగ్గుపడాల్సినటువంటి విషయం. అసలు ఏమన్నా ఈ ముందు వాటికంటే కూడా ప్రభుత్వాలను మాట్లాడాలి. సిగ్గు శరం ఉందా ఈ ప్రభుత్వాలకి ఏమన్నా? ఏ ప్రభుత్వం ఎవడు ఏమనుకుంటాడు అనుకోండి. నాకు మీరు ఉచితమని ఓట్ల కోసం ప్రకటించి మీరు వదిలేశారే, ఇవాళ మీరు పెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో, ఈ బస్సుల్లో ప్రయాణం ఎవరు చేస్తారండి? వర్కింగ్ ఉమెన్ చేస్తారు, స్టూడెంట్స్ చేస్తారు. ముఖ్యంగా వీళ్ళిద్దరు వాళ్ళు ప్రొద్దున అయ్యేసరికి కరెక్ట్ టైంకి ఆఫీస్కి చేరుకోవాలి. చేరుకుని అలాగే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో స్కూల్స్ కి కాలేజెస్ కి చేరుకోవాలి. వీళ్ళు రెగ్యులర్ గా ఎవరైతే వెళ్తారో, ఏ స్టాఫ్ లో అయితే ఎవరెవరైతే ఉంటారో వాళ్ళ ఆక్యుపెన్సీ వరకు మాత్రమే బస్సులు ఆ రూట్ లో తగినన్ని వేస్తారు. ఈ ఉచిత ప్రయాణం వచ్చిన తర్వాత ఏం జరిగింది? ప్రతి అమ్మలక్క ఇంట్లో మొగుడుతో గొడవ పడి, లేకపోతే ఇంట్లో తోసి తొయ్యిపోని, ఇంట్లో పని తప్పించుకోవడానికి పోని, ఒళ్ళు బలిసినటువంటి ప్రతి ఒక్క ఆడది కూడా వచ్చి పోలోమని బస్సులో కూర్చోవడం మొదలుపెట్టింది. కూర్చున్న తర్వాత ఈ వర్కింగ్ ఉమెన్ కి ప్లేస్ దొరుకుతుందా? అలాగే స్టూడెంట్స్ ఎంత మంది నష్టపోతున్నారో అది పక్కన పెడదామండి. వీళ్ళు ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వాళ్ళకి ప్లేస్ ఇవ్వకుండా, ఎందుకంటే వర్కింగ్ ఉమెన్ కానీ స్టూడెంట్స్ కానీ ఒక పద్ధతితో, ఒక మర్యాదతోటి ఉంటారు. వాళ్ళు స్ట్రీట్ లెవెల్లో ఈ జుట్లు పట్టుకొని కొట్టుకొని, మీద పడి లాగేసుకుని, రక్కేసుకుని, బయటికి వేసేసి, బండబూతులు తిట్టేసుకొని, అతి నీచంగా గౌరవం అనేటటువంటిది లేకుండా, మర్యాద లేకుండా ఎంత నికృష్టంగా ప్రవర్తించేటటువంటి ఉమెన్ మాత్రం వర్కింగ్ ఉమెన్ ఉండరు. ఎందుకంటే వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది, ఒక డిసిప్లిన్ తోటి ఉంటారు. వాళ్ళు బస్సు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు, వచ్చిన తర్వాత గబగబా ఎక్కుతారు. ఎప్పుడు ఆఫీస్కి పోదామా అని చూస్తారు తప్ప ఎప్పుడు ఎవరితో గొడవ పెట్టుకుందామా అని చూడరు. సీటు దొరికిందా లేదా కాదు, కనీసం బస్సు టైంకి అందిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళడం అనేటటువంటి లక్ష్యం ఉంటుంది. అలాగే స్టూడెంట్స్ లో కూడా అదే ఉంటుంది. అరే మనం ఇక్కడ టైంకి బస్సు వచ్చిందా లేదా, స్కూల్కి కానీ కాలేజీకి కానీ టైంకి వెళ్ళామా లేదా, నుంచున్నామా, కూర్చున్నామా, చున్నీ వేసామా, దుప్పటేసామా, దిండేసామా, ఇలాంటి దగుల్బాజీ కథనాలు ఇలాంటి వాళ్ళల్లో ఉండవు. ఎవరికండి ట్రాన్స్పోర్ట్ అవసరం ఉంది? ఎవరికి? ఉద్యోగస్తులకి ఉంది, అలాగే స్టూడెంట్స్ కి ఉంది, అలాగే మిగిలిన తర్వాత ఒక చోటు నుంచి ఒక చోటికి పని ఉండి ప్రయాణం చేసేటటువంటి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకు ఉన్నాయి. ఉచితాలు ప్రవేశపెట్టే ముందు బుర్ర బుద్ధి ఒక్కడికైనా ఉందా అని దీంట్లో నేను అడుగుతున్నాను. కర్ణాటకలో వాడు పెట్టాడు, సక్సెస్ అయ్యాడు కాబట్టి తెలంగాణలో పెడతాడు, తెలంగాణలో పెట్టి ఓట్లు గుంజుకున్నాడు కాబట్టి ఆంధ్రాలో పెడతాడు. మీరు పెట్టారు, పెట్టిన తర్వాత ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ఎవరైతే సోకాల్డ్ సెక్రటరీస్ ఉన్నారో కనీసం వాళ్ళకి కొంచెమన్నా బుర్ర బుద్ధి జ్ఞానం లేదా అండి? ఏం చదువుకున్నారు వాళ్ళు? కాస్త వీళ్ళకంటే చదువు సంధ్య తెలుసుకొని అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటి ఒక దాన్ని తగలేసి వచ్చినారు కదా. వీళ్ళందరూ ఏం పీకుతున్నారండి? ఉచిత బస్సు ప్రయాణం అని పెట్టినప్పుడు ఎవరికి ఉచితము, ఎంత టైం వరకు ఉచితము, ఎంత దూరం వరకు ప్రయాణం చేయాలి, ఒక మనిషి ఒక రోజు మాత్రమే ప్రయాణం చేయాలి, లేదా నెలలో ఎన్ని రోజులు మాత్రమే ఉచితం ఉంటుంది అనేటటువంటి దానికి ఏమైనా ప్రామాణికం ఉందా? అట్లీస్ట్ వాళ్ళకి ఒక ఐడి కార్డ్ ఇచ్చి దానికి ఒక క్యూఆర్ కోడ్ పెట్టి అది ఏమన్నా మీరు స్టాఫ్కి ఇచ్చారా, ఆర్టీసీ స్టాఫ్కి ఇచ్చారా? ఇవన్నీ ఏమీ చేయకుండా ఉచిత బస్సు అనగానే ఆ బోధు మందల్లాగా, ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా తిడితే మహిళలని చెప్పేసి నేను ఇంకా ఎక్కువ మాట్లాడటం లేదు, కానీ గొర్రెల కంటే ఈయన ఆంబోతులు కనుక పోతాయి చూసారా, గేదెలు పోతాయి చూసారా, ఆ రేంజ్ లో ఒక్కొక్కళ్ళు బస్సుల్లో పడి అతి నీచ నికృష్టంగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ, సరే మీరు చస్తే చచ్చారు, మీరు కొట్టుకుంటే కొట్టుకున్నారు. అమ్మా ఇక్కడ నిజంగా మహిళా మండలికి 2 చేతులు ఎత్తి నమస్కారాలు పెట్టాలి. ఇక్కడ వీళ్ళ వల్ల ఎంత పరువు రోడ్డు మీదకి వస్తా ఉంది అనంటే, మొత్తం బస్ అంతా ఆక్యుపెన్సీ మొత్తం ఉమెనే ఆక్యుపై చేసేసుకుని కూర్చుంటే వర్కింగ్కి వెళ్ళేటటువంటి, ఆఫీసులకి వెళ్ళేటటువంటి పురుషులు ఏం చేయాలండి?
మగవాళ్ళకి ఒక్కళ్ళకన్నా చోటు ఉందా? ఎవడన్నా నుంచోలేనాడో షుగర్ పేషెంట్ వచ్చి కుర్చీలో వాడు సీట్లో కూర్చున్నాడు అని అంటే చున్నీ వేసానని చెప్పేసి అమ్మనా బూతులు తిట్టి ఒక మహిళామణి మహిళల పరువు తీసి రోడ్డు మీద పడేసింది. ఏమమ్మా నీ హక్కులు అక్కడే ఉన్నాయా బస్సులో? నీ ఫ్రస్ట్రేషన్ చూస్తే ఏమనిపిస్తుంది తెలుసా? ఇంట్లో మొగుడినో అత్తగారినో ఆడబడుచునో లేకపోతే నీ పుట్టింటి వాళ్ళనో నీ చుట్టూ ఉన్న వాళ్ళనో గెలవలేక అదే విధంగా బస్సులోకి వచ్చి నువ్వు ప్రతాపం చూపించినట్టుంది. అది కాక జీవితంలో ఎక్కడో గెలవాలి, ఎక్కడో ఏదో చెయ్యాలి, ఎక్కడో ఏదో చెందాలి అనుకుని నీ లైఫ్ లో ఉన్న ఫెయిల్యూర్స్ అన్నిటినీ తీసుకుని వచ్చి ఆ బస్సులో అంత ఫ్రస్ట్రేషన్ చూపించినావే నువ్వు. ఆ ప్రయాణం నువ్వు చెయ్యాలనుకున్నప్పుడు నీకంటూ ఒక పద్ధతి ఉండదా? నీకంటూ ఒక ఇది ఉండదా? చున్నీ వేసావు, కూర్చున్నాడు ఆయన, రిక్వెస్ట్ చేసావు, లేవలేదు. కండక్టర్ ఉన్నాడు, చెప్పారా? డ్రైవర్ ఉన్నాడు, చెప్పారా? లాస్ట్ సీట్ లో ఉన్నాడు, చెప్పారా? చెప్పలేదు. ఎంత నీచమైనటువంటిదండి. పోయేసి ఒక మగాడి ఒళ్ళో కూర్చునేశారు. ఆ మగవాడి ఒళ్ళో కూర్చున్నావు, ఆడదాని ఒళ్ళో కూర్చున్నావు, చూసే వాళ్ళందరికీ మగాడి ఒళ్ళోనే కూర్చున్నావు. ఏమ్మా కనీసము మర్యాద లేదా, పద్ధతి లేదా, సంప్రదాయం లేదా? అంటే ఇక్కడ సమానత్వం అంటే ఎదుటివాడిని కొట్టేసి దౌర్జన్యం చేసేసి లాగేసుకుని తీసి కూర్చునేటటువంటి దాన్ని సమానత్వం అన్నారమ్మా. దగుల్బాజీతనం అంటారు దాన్ని. ఇకపోతే ఇంకొకమ్మ నా ఇంటి దగ్గర దింపుతావా సస్తావా అని చెప్పేసి అని కండక్టర్ తోటి డ్రైవర్ తోటి గొడవ పెట్టుకున్నాను. ఇంకొకమ్మ నువ్వెవడ్రా బస్ ఎందుకు ఆపవని చెప్పేసి అని ఆ కండక్టర్ని ఎగిరెగిరి కొట్టిన అమ్మను ఒక అమ్మని చూశాను. ఇంకొక మహిళా శిరోమణి మహిళా కండక్టర్ని రాయి పట్టుకొని కొట్టి తాళ్ళకాయ పగలగొట్టేయడానికి మీదకి వెళ్ళిపోయింది. అసలు ఈ సైకోలందరికీ ఈ బస్సులు దొరికినాయి అనుకుంటాను నేను. ఈ ఉచిత బస్సు ప్రయాణము ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి కానీ రెండు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సార్. ఈ బస్సులో ఉచిత ప్రయాణంలో సైకోలు ఎక్కుతున్నారు. ఈ సైకోల ప్రయాణం జరుగుతుంది. ఈ సైకోల మధ్య వర్కింగ్ ఉమెన్ అలాగే పురుషులు అలాగే స్టూడెంట్స్ నలిగి చచ్చిపోతున్నారు. అంతకు మించి ఇంకా చెప్పాలంటే ఒక మహిళా కండక్టరు తన ఆవేదన వెలుగుచ్చుకుంది. బస్ ఆక్యుపెన్సీ ఎంత ఉంటుందండి? దానికి డబల్ ఆక్యుపెన్సీ ఉంటుంది. ఊపిరి ఆడుతుందా సార్? క్రమశిక్షణ ఉందా అండి? మీరు పెట్టిన ఈ ఉచిత బస్సు ప్రయాణంలో ఎక్కడైనా ఒక పద్ధతి ఉందా? కనీసము ఇది ఎలా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్ లో నంబర్ 1 ఢిల్లీ వరకు పేరుంది. అందుకు సాక్ష్యం నేనే సార్. ప్రతి ఒక్క విషయాన్ని కార్పొరేట్ స్ట్రక్చర్ తీసుకొని వచ్చి డిసిప్లిన్ ని ప్రవేశపెట్టేటటువంటి మీరు ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు కనీసం దానికి నామ్స్ ఎందుకు పెట్టలేదు సార్? మీరు పెట్టకుండా అదేదో బంధుల తోటలో గనక పశువులను వదిలేసినట్టు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం పెట్టినప్పుడు కనీసం వాళ్ళకి నామ్స్ అనేటటువంటివి ఏవీ పెట్టలేదు. ఇది మీ పరిపాలన కాదా అనేటటువంటిది కూడా మాలాంటి వాళ్ళకి ఒక ప్రశ్నార్థకం. కనీసం సార్ అక్కడ పొద్దున్నే వెళ్తున్నటువంటి వర్కింగ్ ఉమెన్ కనీసం వాళ్ళని బస్ ఎక్కనిస్తున్నారా? స్టూడెంట్స్ ఉన్నారు సార్, నలిగిపోతున్నారు, వాళ్ళు ఎక్కగలుగుతున్నారా? పొద్దున్నే లెగిస్తే ఏ అమ్మ ఎక్కడికి బయలుదేరి ఎక్కడికి పోతుందో అర్థం కావట్లా. నా దగ్గరకు వచ్చినటువంటి కొన్ని కంప్లైంట్స్ వింటే నవ్వొస్తుంది. మొగుడు మీద కొట్లాడి ఇదివరకు పుట్టింటికి వెళ్ళేవాళ్ళు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదు సార్. మొగుళ్ళతోటి అత్తలతోటి ఇంట్లో అలిగిన వాళ్ళు కొట్లాడిన ఆడాళ్ళందరూ వచ్చి బస్సుల్లో కూర్చొని కోపం తగ్గేదాకా ఆ బస్సుల్లో తిరిగి ఇంటికి పోతున్నారు అనేటటువంటిది నా వరకు నాకు బోల్డ్ మంది చెప్పినటువంటి ఆ యొక్క కంప్లైంట్. ఏంటి సార్ ఇది? రాష్ట్రము ఆర్థిక పరమైనటువంటి భారం ఎంత పడుతుంది సార్? సార్ మీరు ఉచితం ఇచ్చారు, అది కరెక్టే, కానీ ఎవరికి వర్తిస్తుంది అది? ఈ ఉచితము అనేటటువంటిది మహిళల మీద ఆర్థిక భారాన్ని తగ్గించడానికి, ఆ ఆర్థిక భారాన్ని తగ్గించడానికి వాళ్ళకి అవసరమైనటువంటి ప్రయాణాలకి సంబంధించినటువంటి నామ్స్ క్రియేట్ చేయకుండా ఇవన్నీ మీరు పెట్టారే. నిజం చెప్తున్నాను కదా, బస్సులో ఉండవలసిన ఆక్యుపెన్సీ కంటే డబుల్ ఆక్యుపెన్సీని వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు ఉమెన్. ఒక్క పురుషుడి కన్నా దాంట్లో కనీసము వెసులుబాటు ఉందా అండి? ఎవరికి చెప్పుకోవాలి సార్? పాపం మొన్న ఒక మగాడు సీట్లో కూర్చున్నాడని చెప్పి నానా బూతులు తిట్టి అతన్ని తప్పే కావచ్చు, కాదని అనట్లా, కానీ ఆ షుగర్ పేషెంటో లేకపోతే ఇంకెవరన్నానో ఇంకేంటో కూడా ఆలోచించకుండా కించిత్ మానవత్వం కూడా లేకుండా బస్సులో అంతమంది నోరు తెలుసుకుని చూస్తున్నారు కానీ ఆ అమ్మాయిని కంట్రోల్ చేసి లేదా వాళ్ళకి సర్ది చెప్పిన ఒక్క మహిళా శిరోమణి దాంట్లో లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫ్రస్ట్రేషన్ తో బస్ ఎక్కినట్టున్నారు. ప్రపంచము
నాకెందుకులే అని ఎలా నడుస్తుందో ఈ సంఘటనలు నిరూపిస్తున్నాయి. అరే, ఒక్కొక్క మహిళ ఎగిరెగిరి తంతుంది కండక్టర్ని, డ్రైవర్ను పట్టుకొని చొక్కా ఊడదీసి కొడుతున్నారు. అలాగే ఒక మహిళా శిరోమణి ఇంకొక మహిళా కండక్టర్ మీద దాడి చేసి రాయి పట్టుకొని కొట్టడానికి వెళ్ళింది. సార్, ఈ సైకోతనం అంతా కూడాను, ఈ సైకోలందరూ వాళ్ళ యొక్క సాడిజాన్ని ఎక్కడ చూపించాలో అర్థం కాక తీసుకొని వచ్చి మీరు ఉచితం అనేది ప్రవేశపెట్టిన దాంట్లో ఏ విధమైనటువంటి క్రమశిక్షణ అనేటటువంటిది లేకుండా, డిసిప్లిన్ అనేటటువంటిది లేకుండా, దానికి సంబంధించినటువంటి రూల్స్ మీరు పెట్టకపోవడం వల్ల జరుగుతున్నటువంటి అకృత్యాలు అనే మాట్లాడతాను. ఎన్ని జరుగుతున్నాయో దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు గమనిస్తారని అనుకుంటున్నాను. ఈ బాధలు తట్టుకోలేక ఒక మహిళా కండక్టర్ సెల్ఫీ వీడియో తీసి పెట్టింది. ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. మమ్మల్ని మనుషులు కుక్కల కంటే హీనంగా చూస్తున్నారండి, మీరు ఇచ్చే జీతం కంటే మేము ఎక్కువ పని చేస్తున్నామండి అని మాట్లాడిందంటే, సార్ నేను ఒక్క మాట నేను చెప్తున్నాను, ఆమెకి ఇప్పటి వరకు మీరు మిగిలిన ఆఫీసర్స్ ఆమెకి ఏ విధమైనటువంటి విధులు ఇవ్వకుండా ఆమెను అక్కడ అలాగే విధిలో నుంచి కూర్చోబెట్టేసినారు. మరి ఆమెకి ఇచ్చినటువంటి పనిష్మెంట్ నోరు విప్పి, సార్ ఇంతమంది ఆడవాళ్ళకి ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెట్టి ఉచిత ప్రయాణాలు ఇచ్చినటువంటి మీ సౌహార్ద హృదయానికి ఒక మహిళ, అదే మహిళ తన బాధను వెలుబుచ్చుకున్నందుకు ఆ మహిళను తీసి మీరు పక్కన పారేశారే, ఎవరి కోసం ఎవరిని బలి చేస్తున్నారు సార్? ఆ అమ్మాయి మహిళ కాదా? ఆ కండక్టర్కి వ్యక్తిత్వం లేదా? ఆమెది ప్రాణం కాదా? ఆమెకి సంసారం లేదా? చాలా మంది నా దగ్గర వాపోయిన విషయం, మహిళా కండక్టర్లు మేడం భయంగా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్తున్నామని మాట్లాడారు. ఇదా సార్ మీరు ఇచ్చేటటువంటి స్వాతంత్రం? ఇదా సార్ మీరు ఇచ్చేటటువంటి పథకాలు? ఇది ఎవడి కడుపు నింపినాయి సార్? ఇవాళ ఆర్టీసీ మీద రోజుకి 10 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని ఎవరు భరించాలి? ట్యాక్స్ పేయర్స్ మేము భరించాలి. అలాగే మధ్య తరగతి వాడు భరించాలి. సార్, ఇక్కడ నేను ఒక్క మాట చెప్తున్నాను, మధ్య తరగతి వాడు 10 సార్లు ప్రయాణం చేయడు. అలాగే పైనున్న వాడికి ప్రయాణంతో పని లేదు. దీంట్లో ప్రయాణం చేసే వాళ్ళకి ఆ ఉచిత ప్రయాణం అనేటటువంటి దానికి మీరు కనీసము రూల్స్ పెట్టకపోతే, ఈ విధంగా ప్రజాధనం దుర్వినియోగం అవుతుంటే మీకు ఓట్లు కావాలేమో, కానీ ఈ ప్రభుత్వాలు ఏ విధంగా మైండ్ దొబ్బి ప్రవర్తిస్తున్నాయో చెప్పడానికి మాలాంటి వాళ్ళని చాలదా అండి? ఎంతమంది ఉమెన్, ఎంతమంది కండక్టర్స్, లేడీ కండక్టర్స్ నా దగ్గర వాపోయారు, నేను చెప్పలేను. విపరీతమైన క్రౌడ్ తట్టుకోవడం వాళ్ళ వల్ల కావడం లేదు సార్. వాళ్ళు ఉమెన్ మెన్స్ట్రువల్ స్టేజ్ లో ఉంటారు. అలాగే వాళ్ళకి ఉండాల్సినటువంటి మానసిక పరమైనటువంటి ఒత్తిడి వాళ్ళకి ఎక్కువైతుంది. వాళ్ళకి శారీరకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంత క్రౌడ్ ని మహిళా కండక్టర్స్, అలాగే మేల్ డ్రైవర్స్, అలాగే మేల్ కండక్టర్స్ కూడా తట్టుకోవడం కంటే వాటితో పాటుగా బస్సు కూడా ఈ ఆక్యుపెన్సీని తట్టుకోవడం కష్టమవుతుంది సార్. దయచేసి మీ ఉచిత పథకాలకు ఒక దండం అండి. మీరు ప్రవేశపెట్టే వాటికి 10 కోట్ల నమస్కారాలు సార్. కనీసం ఎందుకు పెడుతున్నారు, ఎవరి కోసం పెడుతున్నారు అనేటటువంటి జ్ఞానంతో ఆలోచించి వీటిని పెట్టండి. ఎందుకంటే మా ధనాన్ని, మా యొక్క శ్రమని ఎందుకు సార్ ఇలాంటి వృధాగా మీరు నాశనం చేసి ఉచిత పథకాలని ఎంతమంది సోమరులను తయారు చేస్తున్నారు? ఎంతమంది ఇలా విఘ్నత లేకుండా చేస్తున్నారు? ఎంతమంది బలాదూరుగా తిరగడానికి మీరు సహాయపడుతున్నారు? ఇక్కడ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. దయచేసి నేను మళ్ళీ అప్పీల్ చేస్తున్నాను ముఖ్యమంత్రులు ఇద్దరికీ కూడాను, దయచేసి దీనికి సంబంధించిన రూల్స్ ని ప్రవేశపెట్టండి, నిబంధనలు ప్రవేశపెట్టండి. ప్రతి ఒక్కడికి ఐడి కార్డు ఇవ్వండి, QR కోడ్ ఇవ్వండి, రోజుకి ఎన్ని కిలోమీటర్లు మాత్రమే ప్రయాణం చేయాలో చెప్పండి. అలాగే ఒక గృహిణి ఒక 1 month లో ఎన్నిసార్లు మాత్రమే ఉచిత ప్రయాణానికి అర్హురాలో చెప్పండి. ఇవన్నీ పెడితే దయచేసి నేను చెప్తున్నాను, మిగిలిన అన్ని రోజుల్లో టికెట్ తీసుకోవాల్సి వస్తుంది. కండక్టర్లు పెట్టారు, కనీసం టికెట్ ఇవ్వాలి. ఎన్ని టికెట్లు దిగినాయి, ఎంతమంది వచ్చారు? కనీసం టికెట్ ఇవ్వడానికన్నా కండక్టర్కి ముందుకు అడుగు తీసి అడుగు వేయడానికి అక్కడ ఏమన్నా ఉందా సార్? ఇదంతా వద్దు సార్. మీరందరూ ముఖ్యమంత్రులందరూ, మొన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వినాయక నిమజ్జనానికి చక్కగా నడుచుకుంటూ వచ్చారు. వినాయక నిమజ్జనం కాదు సార్, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయండి. 4 రోజులు ప్రయాణం చేసి మీరే టికెట్లు ఇవ్వండి, అప్పుడు అర్థమవుతుంది సార్ మీరు పెట్టిన ఉచితం ఏంటని. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను సార్, ఎక్కడికంటే అక్కడికి మీరు జనం మధ్యలోకి వెళ్ళిపోతారు. ఒక్కసారి ఆర్టీసీ బస్సుల్లో ఈ స్త్రీల మధ్యలోకి వెళ్ళండి.
సామాన్యుడిలాగా ప్రయాణం చేయండి. ఎవరైనా సీట్లో గనక చున్నీ వేసుకొని కూర్చుంటే ఆ సీట్లో కూర్చోండి. మీరు చంద్రబాబు నాయుడు లాగా కాకుండా అప్పుడు కనిపిస్తాయి సార్ చుక్కలు.